హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. సో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి అయితే మనకు డబ్బులు అనేవి పంపిణీ అయితే చేయబోతున్నారండి. అయితే మనకు ఈ డబ్బులు ఎందుకు పంపిణీ చేయబోతున్నారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియోలో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డబ్బులు అంటే రేషన్కు సంబంధించి ప్రతీ నెల తీసుకున్నటువంటి విషయం తెలిసిందే. అయితే రేషన్ అనేది మీరు తీసుకోవాలి. సో రేషన్ అనేది తీసుకోకపోతే కనుక తీసుకొని చాలామంది అమ్ముకుంటున్నారు. సో ఏంటంటే మనకు ఏపీ ప్రభుత్వం గమనించారు. అయితే చాలామంది రేషన్ అనేది తీసుకొని ఈ బ్రోకర్లకు అమ్ముతున్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించారు. అయితే ఇక్కడ నుండి రేషన్ వద్దంటే కనుక రేషన్ వద్దంటే కనుక దాని ప్లేస్లో డబ్బులు అనేది మీకు ఇవ్వబోతున్నారండి. అయితే ప్రతి నెల మనకు ఏంటంటే రేషన్ అనేది మనకు రేషన్ షాపుల దగ్గర అయితే వేస్తామని, ఇక్కడ నుండి రేషన్ వెహికల్ అనేవి ఇక రావని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం అయితే తెలిపారు. అయితే వీరిలో మాత్రం ఎవరైతే దివ్యాంగులు వృద్ధులు ఉన్నారో వారికి మాత్రం ఇంటింటికి వచ్చి రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారని చెప్పినా కూడా ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అలాగే మనకు రేషన్ కార్డు అంటే కనుక మీకు డబ్బులు ఎలా వేస్తారంటే డీబీటీ రూపంలో, అంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే అకౌంట్ లింక్ అయ్యి ఉంటుందో సో ఆ అకౌంట్కి డబ్బులు అనేవి పడతాయండి. సో ఆల్మోస్ట్ ఏంటంటే 1500 రూపాయలు అయితే ఈ డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుందండి. అయితే మీరు ఎన్ని కేజీల రేషన్ అనేది మీరు తీసుకుంటారో సో దాన్ని బట్టి మీకు రేషన్ డబ్బులు అనేది వేయడం అయితే జరుగుతుందండి. అలాగే మనకు రేషన్ పంపిణీలో కూడా మనం చూసుకున్నట్లయితే 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు మాత్రమే ఈ రేషన్ అనేది పంపిణీ అయితే చేస్తారు. సో టైమింగ్స్ కూడా మనకు 8 గంటల నుండి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మనకు సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు అయితే ఈ టైమింగ్స్ అనేది ఇచ్చారండి. సో తప్పనిసరిగా ఈ టైమింగ్స్ వరకే మనకు రేషన్ అనేది అయితే వేస్తారు. కాబట్టి ఎవరైనా రేషన్ తీసుకొని వారు ప్రతి ఒక్కరికి వెళ్ళి తీసుకోండి. అయితే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇక్కడ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి నిలబడి తీసుకోవాలన్నా ఎండలో చాలా కష్టపడుతున్నారు. అలాగే మనకు ఈ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ మొరాయింపు కూడా ఎక్కువ అయితే ఉంది. సో దీనికి కారణంగా మనకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంది. ఇంకేమైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను. సో రేషన్ వద్దంటే మీకు డబ్బులు అనేది వేస్తారండి. సో మనకు ఎప్పుడు వేస్తారు, ఎన్ని నెలలకు వేస్తారు అనేది మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో డబ్బులు అయితే వేస్తాము అని చెప్పేసి డీబీటీ రూపంలో ఈ నగదు అనేది చెల్లిస్తారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.